అలాగే నెల్లూరుకొద్దాం. మురళి, గొప్ప సంచలనం, రాజకీయమైనటువంటి సంచలనం ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా కూడా ఉంది. నాయకుల చరిత్ర చూసినప్పుడు, ప్రవర్తన చూసినప్పుడు, పద్ధతులు గమనించినప్పుడు వాళ్ళ భూత పురాణం ఇవాళ వాళ్ళని రాజకీయాలకు దూరంగా చేసినటువంటి సత్యం నెల్లూరు జిల్లాలో కూడా బాగా కనపడుతోంది. అలాగే ఇవాళ ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, పార్టీ ఏదైనా సరే, కేవలం అక్కడ ఉన్నటువంటి ఒత్తిడిని తట్టుకొని నిలబడినటువంటి అంశంలో ప్రజలు ఓటేశారంటారా, లేకపోతే మరేదైనా ప్రధాన కారణాలు ఉన్నాయంటారా? అలాగే అక్కడ గెలిచినటువంటి అభ్యర్థుల్లో ఆశావహులు ఎంతమంది ఉండొచ్చు? తప్పకుండా రాజేంద్ర గారు, ఏదైతే 2019 ఎన్నికల సమయంలో వైసీపీ నెల్లూరు జిల్లా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా అదే సమాధానంతో 2024 ఎన్నికల్లో టీడీపీ 10కి 10 నియోజకవర్గాలను కూడా కైవసం చేసుకొని క్లీన్ స్వీప్ చేస్తూ గట్టి సమాధానమే చెప్పిందని చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా బూతు పురాణాలు ఏదైతే ఉన్నాయో అది ఎక్కువగా కూడా నెల్లూరు జిల్లా నుంచే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రత్యేకించి నెల్లూరు పెద్దారెడ్డిగా పిలుచుకునేటటువంటి అనేక మంది కూడా దీంట్లో పాలు పంచుకున్నటువంటి పరిస్థితి. అయితే మంత్రులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తీసుకుంటే సీనియర్లు ఒకవైపు, ఇటీవల ఎన్నికైనటువంటి కొంతమంది ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళలో 6 మంది పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా నారాయణ నెల్లూరు సిటీలో దాదాపు రాష్ట్రంలోనే 5వ స్థానంలో ఉన్నారు. 70,000 పైచిలుకు మెజారిటీతో గెలుపొందినటువంటి నారాయణ 2019 ఎన్నికల ఏదైతే 2014 నుంచి 19 వరకు టీడీపీ హయాంలో రాష్ట్రంలో కీలక మంత్రిగా పనిచేసి అనేక కేసులు ఎదుర్కొన్నారు. 2019 వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఇబ్బంది పెట్టినటువంటి తీరు కూడా మనం చూసాం. ఒకవైపు నారాయణ అయితే, మరోవైపు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దాదాపు ఓటమిని అనేక దఫాలుగా ఎదుర్కొని అనేక అవమానాలు పడ్డారు. ఈసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఖచ్చితంగా 2014లో మంత్రిగా చేసినటువంటి సోమిరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. వీరితో పాటు ఏపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రంలోనే ఏదైతే కీలక మంత్రిగా పనిచేసినటువంటి, ఒక దశలో ముఖ్యమంత్రి రేస్లో కూడా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి పేరు ఒకవైపు, అంటే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆయన కూడా గెలుపొందినటువంటి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు ఉన్నప్పటికీ మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రధానంగా మంత్రి పదవులు ఇస్తామని, లేకపోతే ఇతరత్ర పదవులు ఇస్తామని చెప్పి హ్యాండ్ తీసుకుని ఆ పార్టీ నుంచి ఇటు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు వీళ్ళని పక్కన పెడితే ఇటీవల, అంటే కోవూరు నియోజకవర్గం నుంచి దాదాపు 2 దశాబ్దాల తర్వాత నెల్లూరు జిల్లాలోనే ఒక మహిళ గెలుపొందడం, అది కూడా దాదాపు 55,000 మెజారిటీ పైగా ఆమెకి రావడం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఆమె పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి సంబంధించి ఆమె భర్త ఎవరైతే ఉన్నారో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన ఇప్పటికే ఎంపీగా భారీ మెజారిటీ 2 లక్షల పైచిలకు గెలుపొందినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయనకి కేంద్రంలో కూడా ఒక మంత్రి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఒకవేళ ఆయనకి కన్నా మంత్రి పదవి ఇస్తే ఆయన సతీమైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి మంత్రి పదవి ఉండదు అనే ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి. వీళ్ళ 5 మందితో పాటు గూడూరు నియోజకవర్గం తీసుకుంటే అటు తిరుపతి జిల్లాలోకి వస్తుంది ఈ నియోజకవర్గం. అయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో పాసం సునీల్ కుమార్, ఈయన సీనియర్ నేతగా, సీనియర్ ఎమ్మెల్యేగా కొనసాగారు, మంచి మెజార్టీతోనే గెలుపొందారు. ఎస్సీ సామాజిక వర్గ కోటాలో ఆయనకి లభించే అవకాశం ఉంది. వీళ్ళతో పాటు పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఇక్కడ ఒక వ్యక్తిని చర్చించుకోవాలి, బీదా రవిచంద్ర, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి బీదా రవిచంద్ర నెల్లూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించినటువంటి చరిత్ర ఇటు బీదా రవిచంద్రకు ఉంది. ముఖ్యంగా ఇటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారికి కావచ్చు, అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి బీదా రవిచంద్ర పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. ఈసారి ఆయనకి న్యాయం చేయాలనే డిమాండ్ కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. వీరితో పాటు ఏదైతే కావలి కావ్యకృష్ణారెడ్డి, అదేవిధంగా ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్, వీళ్ళిద్దరిలో కూడా ఒక పేరు వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తొలి దశలో నెల్లూరు జిల్లాలో 2 నుంచి 3 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి జిల్లాలో ఒకవైపు టాక్ నడుస్తుంది. దీంతోపాటు ఏదైతే క్యాబినెట్ హోదాలో మంచి ఎవరైతే సీనియర్లుగా ఉన్నటువంటి నేతలకే ప్రాధాన్యత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ నెల్లూరు పెద్దారెడ్డిలు అయితే 2024 ఎన్నికల్లో ఖచ్చితమైనటువంటి సమాధానం అయితే చెప్పారని చెప్పుకోవచ్చు రాజేంద్ర గారు. ఎస్, చంద్రమోహన్ రెడ్డి గారు అంతకుముందు ఎన్నికలలో గెలవకపోయినా మంత్రి పదవి మాత్రం వరించేది. కోర్స్ మరి ఇవాళ గెలుచున్నారు కాబట్టి ఆయనే డామినేటింగ్గా మంత్రి పదవి మొదటుంటారేమో. ఖచ్చితంగా, ఎందుకంటే అక్కడ ఆయన ఢీకున్న వ్యక్తి కూడా
మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. కాకాని గోవర్ధన్ రెడ్డికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటుందా అనేంత రాజకీయాలు కొనసాగాయి. ఎస్ మురళి, అలాంటి కంపారిజన్ తీసుకుంటే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రశాంత్ రెడ్డి గారు అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలవటం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఇస్తానన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు గారు ఎప్పుడు ఆ ప్రాధాన్యత మర్చిపోరు అన్నటువంటి ఆలోచన కూడా ఇవాళ చాలామంది మహిళా నాయకురాళ్ళల్లో ఉంది. బట్ కొద్దిగా మనము ఒక జిల్లాని తీసుకొని ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి అన్నటువంటి విశ్లేషణ చేస్తుంటేనే మన మైండ్ ఒక రకంగా బ్లాస్ట్ అవుతోంది, ఒక రకంగా బ్లాక్ అయిపోతుంది. వాట్ టు సే. ఇక రాజమండ్రికి వద్దాం. అక్కడ ప్రధాన నాయకులు చాలామంది ఉన్నారు. పోటీ పడుతున్న వాళ్ళే కాదు, గెలిచొచ్చినటువంటి వాళ్ళల్లో కూడా సమర్థులైనటువంటి